హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో నేను అంతా నా మనసులో ఉన్న మాటలు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను మెయిన్‌గా ఏం మాట్లాడబోతున్నాను అనంటే, నా లైఫ్ జర్నీ, నేనిక్కడికి రావాలన్న థాట్ ఎందుకొచ్చింది, అసలు నేను ముందు ఏ సిట్యుయేషన్స్ గో త్రూ అయ్యాను, అవన్నీ నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇదే కాకుండా నేను మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, న్యూజిలాండ్ నుంచి ఇండియాకి ఎందుకు వెళ్ళాలి పర్మనెంట్ కానీ ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. ఫస్ట్ నా గురించి, మా ఫ్యామిలీ గురించి చెప్తాననమాట. నా పేరు నిష్కల. నేను 2 ఇయర్స్ బ్యాక్ న్యూజిలాండ్‌కి వచ్చాననమాట. నాకిక్కడ జాబ్ వచ్చింది. సో, నేనది తర్వాత చెప్తాను. ఆ ప్రాసెస్ ఏంటి అది అని. నాకు ఒక తమ్ముడున్నాడు. 3 ఇయర్స్ చిన్న, నవతేజ్ అని, బాబీ అని పిలుస్తాము. అండ్ మా మామ్ అండ్ డ్యాడీ ఏమో బిజినెస్ చేస్తారు. అండ్ మామ్ సాంగ్స్ పాడుతుంది. యూట్యూబ్ ఛానెల్ ఉంది తనకి. అండ్ అదే కాకుండా తన ఓన్‌గా ఆన్‌లైన్ బిజినెస్ కూడా చేస్తారనమాట. సో, దిస్ ఈజ్ మై క్యూట్ ఫ్యామిలీ. ఓకే. ఫస్ట్ నా స్టడీస్ వచ్చేసి నేను 5థ్ క్లాస్ వరకు హైదరాబాద్‌లోనే పెరిగింది. అక్కడంతా హైదరాబాద్‌లోనే అనమాట. తర్వాత మేము తాండూర్‌కి షిఫ్ట్ అయ్యాము. తాండూర్ వచ్చేసి వికారాబాద్ దగ్గర అనమాట. నా స్కూలింగ్ అంతా 10థ్ వరకు అక్కడే అయ్యింది. తర్వాత మళ్ళీ ఇంటర్ వచ్చేసి హైదరాబాద్‌లో చదివాను. ఆహ్, ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో. ఫస్ట్ ఇయర్ ఏమో మియాపూర్, సెకండ్ ఇయర్ ఏమో బాచుపల్లిలో. ఇంకా తర్వాత మళ్ళీ రెడ్డి కాలేజ్‌లో డిగ్రీ చేశాననమాట. బీటెక్కే చేయాలని అనుకున్నా. బట్ డిగ్రీ చేశాను. మళ్ళీ ఎందుకో డిగ్రీ చేయాలనిపించింది. డిగ్రీ చేశాను. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్‌లో. అయితే డిగ్రీలో లాస్ట్ ఇయర్ వచ్చేసి టెక్ మహేంద్రలో నాకు ఫస్ట్ రౌండ్ పాస్ అయ్యాననమాట. ప్లేస్‌మెంట్స్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అవుతుంటాయి కదా! అక్కడ ఫస్ట్ రౌండ్ పాస్ అయ్యాను. సెకండ్ రౌండ్ వచ్చేసి రాలేదనుకుంటా. సో, చాలా ఫీల్ అయిపోయాననమాట. ఏంటి ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేసరికి ఎప్పుడెప్పుడు సంపాదించాలి అన్న క్యూరియాసిటీ ఉంటది కదా! ఇప్పుడు ఏం చేయాలి? నేనైతే వేస్ట్ చేయలేను. ఎంబీఏ చదివైతే 2 ఇయర్స్ వేస్ట్ చేయలేను. అది చదివినా, చదవకపోయినా సేమ్ అవే జాబ్స్ ఇస్తారు. సో, నేనైతే వేస్ట్ చేసేదానికి డబ్బులు పెట్టను, టైం పెట్టను అని డిసైడ్ అయిపోయాననమాట. ఇప్పుడు ఏంటి టెక్ మహేంద్రలో రాలేదు. అబ్బబ్బా! అని అనుకునేసరికి మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్‌కి అడిగి టీచర్ జాబ్ అయితే సేఫ్‌గా ఉంటది అమ్మాయికి. ఇంకా ఏమన్నా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. మంచిగా ఉంటది ఫ్యూచర్ అన్నట్టు మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ పెట్టాడనమాట. సో, అలా నాకు ఈ మాంటిసరీ కోర్స్ దొరికింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఐఎంఐ మాంటిసరీ కోర్స్ చేశాను జీడీ మెట్‌లలో 1 ఇయర్. ఇంకా తర్వాత నాకు వెంటనే జాబొచ్చేసిందనమాట. అది ఇప్పుడు పాస్ అవ్వాలి. ఇది పాస్ అయిపోతే ఎందుకంటే అప్పట్లో ఆ కోర్స్‌కి చాలా అమౌంట్ పెట్టాలనమాట. ఈవెన్ 1 ఇయర్ అయిన తర్వాత అయినా కూడా కోర్స్ అమౌంట్ అయితే చాలా పెట్టాలి. బట్ ఈవెన్ దో మా డ్యాడీ అస్సలు అవి ఇవి ఆలోచించలేదు. నా ఫ్యూచరే ఇంపార్టెంట్ అని అనుకోని అవేం ఆలోచించకుండా స్పెండ్ చేశాడనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే అలా కదా! వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పిల్లల ఫ్యూచర్ గురించి ఎంతో ఆలోచించి, వాళ్ళ ఫ్యూచర్ బావుంటే చాలు అని చెప్పి ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారనమాట. ఈ వాళ్ళు ఎంత ఇబ్బందులున్నా అది మనకి కనిపియకుండా పెడతారు కదా! మేబీ దాని వల్లనే మనకు ఆ క్యూరియాసిటీ పెరుగుతదనుకుంటా. మన ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి. నేను కూడా జాబ్ చేస్తే ఎంతో ఉంటది అని. నేనైతే అసలు ఇంకా జాబ్ చేయాలని క్యూరియాసిటీ తోటి నా డిగ్రీ అయిపోయిన తర్వాత 10,000 రూపీస్ సాలరీ అయినా పర్లేదు. కన్సల్టెన్సీ కాదు, కాల్ సెంటర్‌లో అయినా వర్క్ చేయడానికి నేను రెడీగా ఉండే. కానీ మా డ్యాడీ వచ్చేసి "నువ్వు అంటే తొందరగా డెసిషన్స్ తీసుకోకు. ఆలోచించు మంచిగా. నీకు టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు యూజ్ చేసుకోవచ్చు" అని చెప్పి థాంక్స్ టు మై డాడ్ మంచిగా నాకు ఎంకరేజ్ చేశారనమాట. అలా నాకు ఈ కోర్స్ చేసిన తర్వాత వెంటనే నాకు పాస్ అయిపోతే చాలు. అంటే ఇది 80% వస్తే పాస్ అనమాట. సో, నాకు పాస్ అయిపోయాను. ఇంకా ఆ రోజు నా బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఆ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నాకు డిప్లొమా వచ్చిందన్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నామనమాట. అది అయిపోయిన తర్వాత వెంటనే ఈ సర్టిఫికేట్ వస్తే వెంటనే జాబ్ వచ్చేస్తదనమాట. నాకు ఇంకా హైదరాబాద్‌లోనే జాబ్ వచ్చేసింది. బ్లూ బ్లాక్స్ మాంటిసరీ స్కూల్‌లో 2 ఇయర్స్ వర్క్ చేశాను. ఇంకా ఈ 2 ఇయర్స్ వర్క్ చేశాను. నాకు నేను అనుకున్న రేంజ్‌లోనే నాకు హ్యాపీగా అనిపించే రేంజ్ సాలరీనే వచ్చింది. అప్పట్లో నేనంత సంపాదిస్తున్నానంటే మా ఫ్యామిలీలో అది ఒక పెద్ద విషయమే అనమాట. అదేం పెద్ద
అమౌంట్ ఏం కాదు. బట్ ఈవెన్ దో అంత అమౌంట్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. టీచర్ అయ్యుండి గూడా చేస్తుంది. చాలా డిఫరెంట్ రూట్‌లో వెళ్ళింది. ఎవరికీ తెలియని రూట్. ఇది ఎవరికీ తెలీదనమాట మాంటిసరీ. దాన్ని అంత కొత్త రూట్‌ని మనం చూజ్ చేసుకున్నప్పుడు ఆ ఎఫర్ట్స్‌ని బట్టి ఆ రిజల్ట్ మనకొస్తే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ కదా! ఇంకా నేను ఏంటి అనంటే ఇంకా అన్నీ చేయాలి, చేయాలి అని చెప్పి జస్ట్ దాని మీదనే ఫోకస్ చేయలేదనమాట. నేను నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్, ఆర్ట్ అంటే చాలా చాలా ఇష్టం. సో, నేను నా అంతకు నా ఇంట్రెస్ట్‌ని వల్ల నేను యూట్యూబ్‌లో చూసుకుంటూ, అక్కడిక్కడ చూసుకుంటూ సండే బుక్స్ వస్తుంటాయి కదా! న్యూస్ పేపర్‌లో ఆ ఫోటోస్, ఆ డ్రాయింగ్స్‌ని చూసుకుంటూ నా దాంట్లో చేసేదాన్ని. నేను జర్నలింగ్ చిన్నప్పటి నుంచి చేసేదాన్ననమాట. ఫ్యాక్ట్స్ రాసుకునేదాన్ని నా బుక్స్‌లో. అలా చేసేదాన్ని. అలా నాకు ఇంట్రెస్ట్ అయ్యి నేను కొంచెం కొన్ని నా ఆర్ట్ ప్రొడక్ట్స్‌ని కూడా సెల్ చేశాననమాట. కొన్ని పోర్ట్రేట్స్ నేను ఆన్‌లైన్‌లో నేర్చుకొని అవన్నీ చేసే వరకు నేను పోర్ట్రేట్స్ డ్రా చేసి నేను కొన్ని ఆర్డర్స్ కూడా తీసుకున్నాను. సో, ఆర్ట్ త్రూ నా హాబీ తోటి అదే అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆహ్ నేను ఏ క్లాస్‌కి కూడా వెళ్ళలేదనమాట. డాన్స్, ఆర్ట్ ఏ దానికి వెళ్ళలేదు. బట్ మనకి అది నేర్చుకోవాలి, చెయ్యాలి అన్న తపన ఉంటది కాబట్టి ఏదైనా చేయగలుగుతాం. సో, ఇవన్నీ నేను నేర్చుకొని ఆర్ట్‌లో చేశాను. ఇంకా హోమ్ ట్యూషన్స్ ఆర్ట్‌లో నేను డ్రాయింగ్ క్లాసెస్ అని చెప్పి హైదరాబాద్‌లో హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పాననమాట. ఇంకా అదే కాకుండా మళ్ళీ ఆన్‌లైన్ బిజినెస్ కూడా చేశాను. నాకు ఏంటి అనంటే ఇక్కడ ఫ్యూచర్ ఉంది. ఇక్కడ నేను చేయగలుగుతాననంటే ఏదైనా ట్రై జేస్తాను. నేను ఒక ట్రై జేయడానికి మాత్రం వెనకడుగు ఎయ్యననమాట. అలానే ఈ న్యూజిలాండ్ జాబ్ కూడా. దీనికన్నా ముందు నాకు ఒక ఇది చాలా పెద్ద స్టెప్. న్యూజిలాండ్‌కి రాకన్నా ముందు నాకు ఇంకా జాబ్ కెరియర్ స్టార్ట్ గాకన్నా ముందు నా డిప్లొమా వచ్చింది. దాని తర్వాత పెద్ద స్టెప్ అనమాట నా లైఫ్‌లో. ఎందుకంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. అసలు మా ఫ్యామిలీలో మొత్తం అదొక చిన్న డిస్టర్బెన్స్ లాగా అయ్యింది. కానీ నాకు మాత్రం ఎందుకో ఏం భయం కాలేదు. అక్కడి నుంచి నాకు స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. అసలు నేను దేవుని మీద పెట్టుకున్న నమ్మకం అవన్నీ నాకెందుకు అలా వచ్చాయో గూడా నాకు తెలీదు. ఇప్పటికి గూడా నేను దేవుడికి చాలా కనెక్ట్ అవుతాను. అందుకోసమే నాకు పార్టీయింగ్, పబ్, తాగడం, తినడం అవన్నీ ఏమి ఇష్టం ఉండవనమాట. ఎందుకంటే నేను నా లైఫ్‌లో గో త్రూ అయిన సిట్యుయేషన్స్ అలాంటివి. నేను అప్పటి నుంచి నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల నా లైఫ్ మొత్తం ఎలా టర్న్ అయిందో నాకు తెలుసు. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి ఇలా ఉంటది. అందరూ అనుకుంటుండొచ్చు ఈ ఏజ్‌లో అంటే 20, 25 ఏజ్‌లో బాగా ఎంజాయ్ చేయడం అలా ఉంటది కదా! నాకు స్పిరిచ్యువల్ పాత్‌లోనే చాలా ఎంజాయ్‌మెంట్ అనిపిస్తది. నాకు అదే చాలా నచ్చుతది. ఇంకా ఏంటి అనంటే అప్పటినుంచి నాకు సత్యసాయి బాబా నాకిప్పుడు ఒక 4, 5 ఇయర్స్ నుంచి నేను చాలా కనెక్ట్ అయ్యాననమాట సత్యసాయి బాబాకి. ఆహ్, ఏదున్నా ఎన్నో మిరాకిల్స్ అయ్యాయి. నాకే కాదు మా ఫ్యామిలీలో గూడా. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోతుండొచ్చు. బట్ ఓన్లీ స్వామియే కాకుండా మేము సత్యసాయి బాబాని స్వామి అని అంటామనమాట. స్వామియే కాకుండా అందరి దేవుళ్ళని మొక్కుతాము. అందరి మీద ఉంది అనమాట. ప్రతి ఒక్క దేవుడి మీద అది సరెండర్ అని అంటారు కదా! దేవుడి మీద వదిలేస్తే దేవుడే చూసుకుంటారు అని. అలా నేను చాలా సిట్యుయేషన్స్‌లో నేను దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఆహ్, ఒక అడుగు ముందుకేసి వెళ్ళాననమాట. అలానే నా కెరియర్ స్టార్ట్ అయింది. వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత నాకు అసలు లైఫ్ అంటే ఇది గదా! అని అనిపిచ్చింది. తర్వాత ఆహ్, తర్వాత ఇబ్బందులు గూడా ఒచ్చాయి. అలా అని ఏం లేదు గానీ, నాకు ఆ ఇబ్బందుల వల్ల ఎఫెక్ట్ అవ్వలేదనమాట నేను. ఎందుకంటే ఓకే. నాకొకరున్నారు. నన్ను చూసుకోవడానికి దేవుడున్నాడు గదా! అనే ఒక ఆలోచన నా మైండ్‌లో ఉంటది కాబట్టి నాకు ఏ భయం ఉండదనమాట. నేను స్కూల్‌లో చదువుకునేటప్పుడు కూడా అనుకునేదాన్ననమాట. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చి మంచి మార్క్స్ వస్తేనే వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ అవకాశం వస్తది అని. కానీ అలా కాదు. మనకు తెలీదు కదా! అసలు ఎలా ఆపర్చునిటీస్ వస్తాయో తెలీదు. మనం కష్టపడితే ఎవ్వరైనా హెల్ప్ చేస్తారు. మనకి హెల్ప్ ఎక్కడి నుంచన్నా అందుతది అని అనిపిస్తది కదా! ఆపర్చునిటీస్ ఎలానో వస్తాయి అని. అలానే అనిపిచ్చింది. నేను 2 ఇయర్స్ నేను హైదరాబాద్‌లో వర్క్ చేసేటప్పుడు అలానే నేను అప్లై చేస్తూ ఉండే అనమాట. ఒకవేళ సరే ఇది ఇంటర్నేషనల్ వాలిడ్ సర్టిఫికేట్ కదా నాది. ఎక్కడికెళ్ళినా జాబ్ వస్తది. సరే నేను అప్లై చేస్తుందాం అని చెప్పి నేనేం గట్టిగా గూడా ట్రై చేయలేదు. జస్ట్ అప్లై చేసుకుంటూ ఎళ్ళాననమాట.
ఇలా ఏవన్నా ఒకవేళ ఇంటర్వ్యూస్ ఉంటే అలా అటెండ్ అయ్యేదాన్ని. అనుకోకుండా 2 ఇయర్స్ తర్వాత న్యూజిలాండ్ ఆపర్చునిటీ వచ్చింది. అసలు అనుకోకుండా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆ 2 ఇయర్స్ గూడా అయిపోయాయి. ఆల్మోస్ట్ నాకిప్పుడు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. 2 ఇయర్స్ న్యూజిలాండ్‌లో, 2 ఇయర్స్ ఇండియాలో ఉందనమాట. ఇక్కడికొచ్చాను. ఇక్కడ చాలా డిఫరెంట్ పీపుల్‌ని కలిసాననమాట. ఇక్కడ నాకు ఎవ్వరూ తెలీదు. మీరు చాలామంది అనుకుంటారు కదా! అసలు ఎలా ఎళ్ళింది, ఎలా ఎళ్ళిందని. యూఎస్, యూకేలో ఏమవుతదంటే మన తెలుగు వాళ్ళు చాలా మందుంటారు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళుంటారు. బట్ న్యూజిలాండ్‌లో ఎవ్వరూ ఉండరనమాట మన రిలేటివ్స్‌లో గూడా. నా రిలేటివ్స్‌లో అయితే ఎవరు న్యూజిలాండ్‌లో లేరు. ఎవరినన్నా అడుగుదామంటే తెలీదు. ఒక్కరు గూడా తెలీదు. జస్ట్ మా మేనేజ్‌మెంట్ వాళ్ళ ద్వారా నాకు ఇల్లు అవి దొరకడం లక్కీగా దేవుడి దయ వల్ల అవన్నీ సెట్ అయిపోయాయి. ఇక్కడికొచ్చాక అందరూ పరిచయమయ్యారు. ఎవ్వరు తెలియని కంట్రీకి ఎళ్లి సెటిల్ అవ్వడం ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. నాకు వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ చాలా అదొక డిఫరెంట్ వరల్డ్ అనమాట. సైక్లోన్ వచ్చింది. ఇంకా నాకప్పుడు చాలా ఫీవర్ వచ్చినప్పుడు ఎవ్వరు తెలీదు. సిక్ అయినప్పుడు ఇంకా ఫ్యామిలీ అవసరం చాలా అనిపిస్తది. ఇంకా మిడిల్ క్లాస్ అమ్మాయిలకైతే అస్సలు చేపియరు కదా ఇంట్లో. ఒక్క పని కూడా చేపియదు మా అమ్మ అయితే ఇంట్లో. ఇక్కడ నేనొచ్చాక అన్నీ మనమే చేసుకోవాలి. కుకింగ్ అయితే నాకు అదొకటే భయముంది. మనం వాక్యూమింగ్ అవన్నీ అయితే ఒకసారి చూస్తే వస్తాయి. బట్ కుకింగ్ అనేది అంత ఈజీగా చేసేది కాదు. స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది అయ్యేసరికి నేను చేయగలుగుతానా, ఫస్ట్ టైమ్ అనిపించింది ఎళ్ళిపోవాలా నేను అని. కానీ తర్వాత లేదు లేదు నేనొచ్చిందెందుకు అది ఇది అని రీజన్, నా పర్పస్ ఏంటిది అని నేను గుర్తు తెచ్చుకొని దేవుడి మీద మళ్ళీ నమ్ముకొని ప్లీజ్ ప్లీజ్ స్వామి నాకు ఎట్లైనా వంటలు నేర్పించు అని నేను మొక్కుకున్నా అనమాట. ఇప్పుడు నాకు అయితే అన్ని వంటలొచ్చేస్తాయనమాట. అన్నీ చేసుకుంటున్నా, అన్నీ మంచిగా కుదురుతున్నాయి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి కూడా నేనే చెప్తున్నాను. ఇదే ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అనిపిస్తది 2 ఇయర్స్ తర్వాత. ఇంకా ఇప్పుడు నేను ఎందుకు డెసిషన్ తీసుకున్నాను ఇండియాకెళ్ళిపోవాలి అనంటే 2 ఇయర్స్ అయిపోయింది. నా వీసా కూడా 2 ఇయర్స్ వరకే. ఇప్పుడు నేను ఎక్స్‌టెండ్ చేయాలి అంటే నేను ఇంకొక జాబ్ వెతుక్కొని నేను చేసుకోవచ్చు. బట్ అందరంటారు ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను ఎవరైనా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు? ఎందుకంటే నేను మాస్టర్స్ గురించి కూడా రాలేదనమాట. డైరెక్ట్ వర్క్ గురించే వచ్చానిక్కడికి. వర్క్ గురించి వచ్చి అంటే నేనేం స్పెండ్ చేయలేదిక్కడ. ఓన్లీ నా వర్క్‌కి ఎర్న్ చేస్తున్నాననమాట. మాస్టర్స్ గురించి చేసుంటే నేను మళ్ళీ అది లోన్ కట్టుకోవడానికి ఎర్న్ చేసి అలా చేసేదాన్ని. నాకు చూసారా దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నందుకు నాకు ఆ పని కూడా అవసరం రాలేదు. జస్ట్ వర్క్ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాననమాట. మనకి మంచి ఉద్దేశం మనసులో ఉంటే మంచి అవకాశాలొస్తాయి అనిపిస్తది కదా! ఇది కూడా అలానే. అందరూ అన్నారు, "ఇంకా ఇప్పుడు ఈసీఈ ఇక్కడ బావుంది కదా! మళ్ళీ దాంట్లో కోర్స్ చేసి నీకు పీఆర్ ఒస్తది" అది అని అన్నారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ మై హార్ట్ డజంట్ బిలాంగ్ హియర్ అన్నట్టు అనిపిస్తది. ఎందుకో ఎంత సంపాదించినా, ఎంత బ్యూటిఫుల్‌గా కంట్రీ ఉన్నా ఆహ్, నేనెలా అంటే ఫ్యామిలీ పర్సన్ అనమాట. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్, నాన్న వాళ్ళ సైడ్ నేనే పెద్దదాన్నే కాబట్టి బాగా లాడు చేసి నేను కొంచెం ఫ్యామిలీ ఇంకా ఆడపిల్లలకి కొంచెం ఎక్కువుంటది అని అనిపిస్తది నాకు. కొంచెం ఫ్యామిలీ ఎక్కువ కావాలి. 2 ఇయర్స్ నేనొచ్చాను. ఇంకొకటి ఏంటి అంటే న్యూజిలాండ్‌కి వచ్చింది అనంటే మంచి పేరుంటది. పేరెంట్స్‌కి కానీ, నాకు కానీ మంచి పేరుంటది. అది కూడా జస్ట్ మాస్టర్స్‌కి కాకుండా వర్క్ మీద, నా కష్టం మీద నేనెళ్ళాను అన్న పేరుంటదని కూడా నేను ఇంకొక రీజన్ నేనిక్కడికి రావడానికి. మొన్న గూడా నేను కాల్‌లో మాట్లాడేటప్పుడు మా రిలేటివ్స్‌లో ఒక మామ అన్నారనమాట. "మన ఫ్యామిలీలో నువ్వొక్కదానివే అమ్మాయివి అసలు న్యూజిలాండ్‌కెళ్ళడం అది కూడా వర్క్‌లో. మేము చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాము" అని. ఇలాంటివి విన్నప్పుడు ఇవే కదా మనకు కావాల్సింది. అసలు డబ్బులు అవన్నీ అవసరం లేదు. జస్ట్ మంచి మాటలు, ప్రేమ ఇవుంటే చాలు అనిపిస్తది కదా! నాకు అలానే అనిపిచ్చింది. నాకిదొచ్చింది. ఐయామ్ సో హ్యాపీ. నాకింకా ఎక్కువ కావాలి అని కూడా నేను ఏమనుకోవట్లేదనమాట. ఇప్పుడు 2 ఇయర్స్ నేనున్నా అండ్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి, మళ్ళీ పెళ్ళైన తర్వాత తెలీదు ఎలా ఉంటదో లైఫ్ అని. అందుకోసమే కన్నా ముందే ఇవన్నీ నేను ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు నేను మెంటల్‌గా రెడీగున్నాను. ఇంకా నేను మెంటల్‌గా రెడీ అవుతున్నాను. ఒక 3 వీక్స్‌లో నేను ఇండియాకెళ్ళిపోతున్నాననమాట. నేనిప్పుడు రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో. అక్కడికెళ్తే మళ్ళీ మనస్ఫూర్తిగా మాట్లాడలేము పేరెంట్స్ ముందు అని చెప్పి నేనిప్పుడే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇప్పుడు మెంటల్‌గా రెడీ అవుతున్నాను. నాకు తెలుసు మళ్ళీ ఒక 1, 2 మంత్స్ అలా ట్రాన్సిషన్ ఫేజ్. ఎందుకంటే నేను 22 ఇయర్స్ నేను ఇండియాలోనే నేను అనుకున్నది నాకు
జరిగింది. నేను అది అచీవ్ చేయగలిగాను అన్న ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఖచ్చితంగా ఉంటదనమాట. అందుకోసమే అనిపిస్తది. ఒకవేళ మీరు ఏదైనా కావాలి అని అనుకుంటే గట్టిగా అనుకోండి అయిపోతది అని అంటారు కదా! అలానే నేను గూడా అలానే అనుకుంటున్నాను. నేనిప్పుడు నాకు 2 ఇయర్స్ ఉన్నది. నాకు అది చాలు. నాకు ఇంకా ఎక్కువ కావాలని గూడా నేను అనుకోవట్లేదు. అక్కడికెళ్ళినా గూడా ఇప్పుడు నా లైఫ్ బావుంటది. అక్కడ నా ఫ్యామిలీ ఉంటారు. నేను ట్రావెల్ చేయొచ్చు. అందరూ ఉంటారు. మేబీ ఇన్‌కమ్ ఇక్కడ కన్నా కొంచెం తక్కువొస్తుండొచ్చు. బట్ ఐయామ్ ఫైన్ విత్ ఇట్. నేను హ్యాపీగున్నంత వరకు నాకు అవన్నీ ఏం సంబంధం లేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి గూడా మా పేరెంట్స్ కానీ, ఏదైనా గానీ ఎంత ఇన్‌కమ్ ఉన్నా గూడా మమ్మల్ని హ్యాపీగా పెంచారనమాట. అదే నేను నేర్చుకున్నా. అందుకోసమే నేను అది ఇవ్వగలుగుతున్నాను మా ఫ్యామిలీకి. అందుకోసమే పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు కదా! ఇప్పుడు నేను టీచర్ అయ్యుండి గూడా పిల్లల పేరెంట్స్‌కి పేరెంటింగ్ చెప్పించేటప్పుడు మీరు పిల్లల్ని పెంచడం ఎంత ఇంపార్టెంట్, ఎంత మంచిగా పెంచితే అది ఎలా ఎఫెక్ట్ అవుతది పిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నగున్నారు గదా! ఏం అర్థం అవ్వదని అనుకుంటారు. బట్ చాలా అర్థమవుతాయనమాట. పెద్దగయిన తర్వాత అది బాగా ఎఫెక్ట్ అవుతది. థాంక్‌ఫుల్లీ నేను మంచి ఫ్యామిలీలో పెరిగాను. ఆహ్, మంచి హ్యాబిట్స్ ఒచ్చాయి. ఇంకా మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇయర్స్ అయిపోయింది గదా! ఫ్యామిలీ గురించి మాట్లాడితే కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను. బట్ యాహ్! ఎనీవే 3 వీక్స్ తర్వాత నేను ఎలాగో కలుస్తున్నాను. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఇప్పటి వరకు నేను 2 మంత్స్ కన్నా ఎక్కువ లేను మా ఫ్యామిలీని కలవకుండా. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. నేనైతే ఎప్పుడెప్పుడు కలుద్దామా అని వెయిట్ చేస్తున్నాను. సో, ఇదే అండి నేను అనుకున్నది. దిస్ ఈజ్ మై మనసులోని మాట. ఇది నా లైఫ్ జర్నీ. ఇలా అనమాట. దీని గురించే ఇప్పుడు నేను చేసిన వీడియోస్ కన్నా ఇది నా హ్మ్, ఫేవరెట్ వ్లాగ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఏమున్నా మొత్తం హానెస్ట్‌గా చెప్పాను. ఏమున్నది అదే చెప్పాననమాట. ఆహ్, దట్స్ ఇట్. యాహ్! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కళ శెట్టి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.